ఏమైంది? బాబు, నీకోసమే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయబోతున్నా. సమయానికి దేవుళ్ళ మీరే వచ్చారు. అసలేం జరిగింది? రాధిక ఎక్కడుంది? ఎవరో 4 రౌడీలు వచ్చారు సార్. చంపడానికి ప్రయత్నించారు. మా అక్క తప్పించుకుని బయటికి పరిగెత్తింది సార్. మా ముఠా దొరికిపోవడానికి ఆ అమ్మాయి గీసిన బొమ్మే కారణం కాబట్టి ఆ అమ్మాయిని చంపేదాకా అన్న నిద్రపోడు. బాబు, వాళ్ళందరూ మా పెన్కొట్టి మీద చాలా పగతో ఉన్నారు. దాని ప్రాణాలకు ఏదైనా హాని తలపెడతారేమోనని భయంగా ఉంది బాబు. మీ అమ్మాయికి ఏం కాదు, మీరు భయపడకండి. దానికి ఏదైనా అయితే మేము తట్టుకోలేం, బతకలేం బాబు. రాధిక ఏం కాదని చెప్తున్నాను కదా. తన్ని కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నా మీద నమ్మకంతో ఉండండి. రాధిక దగ్గర ఫోన్ ఉందా? ఉంది సార్. మీ అమ్మాయి ప్రాణాలకి నాది హామీ. మీరు ధైర్యంగా ఉండండి. గురువారప్ప, మా రాధికేం కాకుండా కాపాడు స్వామి. కాస్త స్లోగా పరిగెత్తి చావండ్రా. నేనేమైనా పీటీ ఉషనా మెరుపు వేగంతో పరిగెత్తడానికి? బాబోయ్, ఇక పరిగెత్తడం నా వల్ల కాదు. కాసేపు రేస్ తీసుకోవాల్సిందే. బాబోయ్, నా కోపిక లేదు. కాసేపు రేస్ తీసుకోవాల్సిందే. అమ్మాయి, ఏదో కామెడీ రౌడీలు అనుకున్నాను కానీ వీళ్ళు సీరియస్ విలన్స్ లానే ఉన్నారు. నన్ను వదిలేలేరు. అయ్యో, ఏయ్, నీకసలు బుద్ధిందా? కడుపు అన్నం తింటున్నావా లేదంటే బిర్యానీ తింటున్నావా? కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తావేంటి? రాధిక, నేను కార్తిక్నే. సార్ వారు, మీరా? అయ్యో సారీ సార్ వారు, ఎవరో లోన్ కోసం ఫోన్ చేశారనుకుని చెడమడా తిట్టేశాను. ఆ మాటల్ని మీ మనసులోనే కాదు, ఫోన్లో కూడా పెట్టుకోకండి, సరేనా సార్ వారు? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? మర్చిపోండి సార్ వారు, ఇక నేను లేను. తెంగరే, నీకేమైనా పిచ్చా? వసపెట్లా వాగుతూనే ఉంటావా? ఎదుటి వాళ్ళు చెప్పేది వినవా? ఈ జన్మకి మీతో నేను మాట్లాడిన మాటలు అవసరమైతే రికార్డ్ చేసి పెట్టుకుని అప్పుడెప్పుడు వినండి. మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ఓకేనా సార్ వారు? నేను అసలే టెన్షన్లో ఉంటే నీ పొంతం లేని మాటలతో నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు. నీకోసం నేను వస్తున్నాను. ఇరిటేట్ చేయకుండా నువ్వు ఎక్కడున్నావో చెప్పు. అంటే మీకు దూరంగా. ఏమే, డిఎస్పి సార్కి ఫోన్ చేస్తున్నావా ఏంటి? వచ్చి కాపాడమని ఆ డిఎస్పి గారికి చెప్తున్నావా? డిఎస్పి కార్తిక్ కృష్ణ కాదు కదా, సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడు దిగొచ్చినా కూడా మా నుంచి నేను కాపాడలేడు. ఇక భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండు. నేను చనిపోయినట్టే, మీకు ఈ లోకానికి దూరం అయిపోయినట్టే అనుకున్నాను. మీరొచ్చి నన్ను కాపాడుకున్నారు. నీలాగే నీ మాటలు కూడా తిక్కగా ఉంటాయి. చూడు, మీ ఇంటి దగ్గర కానిస్టేబుల్ని సెక్యూరిటీగా పెడతాను. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వెళదాం పదా. అయ్యో వద్దు సార్ వారు, ఈ రౌడీ వెధవలు మళ్ళీ వస్తారు. మరోసారి నన్ను ఇలా కిడ్నాప్ చేయాలని చూస్తే అమ్మ చాలా భయపడుతుంది. ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ వచ్చి మీ అంతు చూస్తాను. సరే, బండెక్కు. ఎక్కడికి సార్ వారు? సినిమాకా? నోరు మూసుకుని బండెక్కు. సరిగా కూర్చో. మిమ్మల్ని ఇలా పట్టుకుంటే నాకు ధైర్యంగా ఉంటుంది.
మరి మీకు? భయంతో చిన్నపిల్ల హక్ చేసుకున్నట్టు ఉంది. భయం పోయిందిలేండి, మీరు పోనివ్వండి. మనిషిలో బొత్తిగా రొమాన్సే లేదు. ఈ పిల్లని ఇమ్మీడియట్ గా తరిమేయాలి, లేదంటే దీపం పెట్టిన చేతులతోనే నా కొడుకుని ఇంటికి వారసుని కాకుండా చేసేస్తుంది. నేను కన్న కలల్లో నిప్పులు పోతుంది. కొమ్మా, తనుండడానికి రూమ్ చూపించు. రాండమ్మ గారు చూపిస్తాను. రండి చూపిస్తాను. రండి రండి. అమ్మా, నువ్వేం కంగారు పడకు. నాకెందుకు అక్క క్షేమంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. హలో పొన్ను. హలో అమ్ముకుటి గారు, ఏం చేస్తున్నారు? కుట్టి, నీకేం కాలేదుగా? నువ్వు క్షేమంగానే ఉన్నావుగా? ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నానంటే క్షేమంగా ఉన్నాననే కదమ్మా. నువ్వు క్షేమంగా ఉన్నావా? అయితే చాలమ్మా. గురువారప్ప, అమ్మోయ్, నేను క్షేమంగానే కాదు, అత్తారింట్లో చాలా హాయిగా ఉన్నాను. అత్తారింట్లోనా? అంటే పోలీస్ స్టేషన్లోనా? అబ్బా కాదమ్మా, మా సార్ వారు కాబోయే శ్రీవారి ఇంట్లో. అక్కడికి ఎందుకు వెళ్ళావే? అంటే తప్పించుకున్న దొంగల ముఠా నాయకుడి నుంచి నాకు ప్రాణహాని ఉందని, వాడు దొరికేంత వరకు నేను మన ఇంట్లో ఉండడం అంత సేఫ్ కాదని మా సార్ వారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. అయ్యి బాబోయ్, అవునా? ఎంత గురువారప్పరే, పరాయి అమ్మాయిగా ఉన్నప్పుడే ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అంటే ఇక పెళ్ళైతే కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడేమో. కళ్ళల్లో కాదమ్మా, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఎందుకంటే పేరుకు తగ్గట్టే మా సార్ వారు దేవుడు. కొన్నిసార్లు రాధికను చూస్తుంటే నిన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది పల్లవి. కొన్ని విషయాల్లో తనలో నువ్వు కనిపిస్తావు, కొన్ని సందర్భాల్లో తనలో నువ్వు వినిపిస్తావు. నీలాగే రాధిక కూడా చాలా ధైర్యం ఉన్న అమ్మాయి. నీలాగే ఇతరులకు హెల్ప్ చేసే మంచి మనసు, గొప్ప క్వాలిటీస్ తనలో ఉన్నాయి. అలా హెల్ప్ చేసే క్రమంలోనే తన ప్రాణాలకి ప్రమాదం ఏర్పడినా భయపడలేదు. భయమా? అది మన బ్లడ్ లోనే కాదు, బాడీ లాంగ్వేజ్ లో కూడా లేదు కృష్ణ. పైగా ఆ రౌడీల ద్వారా నువ్వు నాకు ప్రాణహాని కలిగించినందుకు పిచ్చ హ్యాపీగా ఉంది తెలుసా? అయ్యా, అంటే అన్నానంటావు గాని ఎందుకు అని అంత అమాయకంగా అడుగుతావేంటి? అందువల్లే కదా సార్ వారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. రాధిక మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసి రిస్క్లో పడింది. తనని కాపాడటం నా బాధ్యత. అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. 4 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ అంత ఈజీగా వెళ్తాను. మరి వచ్చింది వెళ్ళడానికి కాదు, లైఫ్ లాంగ్ సార్ వారితో కలిసి బతకడానికి. సి మిస్టర్ కృష్ణ, మా ప్రయాణం 4 రోజులని ఆయన అనుకుంటున్నారు, కానీ 100 ఏళ్లని నేనెప్పుడో డిసైడ్ అయ్యాను. అందుకని శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం అని త్వరలో మా పెళ్లి జరిగేలా నువ్వు దీవించాలన్నమాట. ఏంటి, నీకు అర్థమవుతుందా? రాధిక, నా మాటలు వినేశారా?
కొడుకుని ఈ నరకం నుంచి నువ్వే బయటికి తీసుకురాగలవని, వాణ్ణి పాత కార్తీక్లా మార్చగలవని బోల్డంత నమ్మకంతో ఉన్నానమ్మా. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, భోంచేద్దు గాని పద. అమ్మా, నేను ఇంత పెద్ద ఇంట్లో ఎప్పుడు భోంచేయలేదు. మాదేదో మధ్య తరగతి ఫ్యామిలీ. మా అలవాట్లు పద్ధతులు వేరు. అందుకని భోంచేసే దగ్గర ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండమ్మా. నువ్వెంత మంచిదానివో అంత అమాయకురాలివి. నీలో ఈ అమాయకత్వమే నాకు బాగా నచ్చింది. చూడు, ఇది మీ ఇల్లే అనుకో. మీ ఇంట్లో ఎలా ఉంటావో అలాగే ఉండు, సరేనా? భోంచేద్దు గాని పద. పదమ్మా. యారా, నిజంగానే చదువుతున్నావా లేకపోతే మొన్నలాగా పుస్తకంలో ఫోన్ ఎట్టి గేమ్స్ ఆడుతున్నావా? అది నాన్నారు, చదువు మధ్యలో బుక్ లాక్కోవడం సంస్కారం కాదు. ఇలా సంస్కారం అనే మొన్న కారం కంటే పెద్ద మంట పెట్టావురా. ఇదిగో రామ్మా, కూర్చో. నేనేం రాను. రాధిక ఆగుతుండండి. అమ్మా రాధిక, అమ్మ రాధిక, ఆగమ్మా. అమ్మా రాధిక, సినిమా రిలీజ్ అయినట్టు తెలియలేదు, థియేటర్లోంచి వెళ్ళిపోయినట్టు తెలియలేదు అన్నట్టు ఆ పిల్ల రావడం వెళ్ళిపోవడం అన్ని ఒకే పూటలో జరిగిపోతున్నాయి. నేను ఆగేదే లేదు, తగ్గేదే లేదు. రాధిక ఆగు. రాధిక ఆగమ్మా. రాధిక, ఏంటమ్మా ఇది? ఇంత చిన్న విషయానికి ఇలా ఇంట్లోంచి బయటకు వచ్చేయాల చెప్పు. ఇది ఇది చిన్న విషయమా? ఏంటండి మీరు? భోజనానికి పిలిచిన పాపానికి కొట్టలేదు, అది ఒక్కటే తక్కువ. ఆ రేంజ్ లో తిట్టారు ఆయన. కార్తీక్ గురించి నీకు తెలీదమ్మా. నా గురించి కూడా ఆయనకి తెలియదు. ఆయన మొండైతే నేను జగమొండి. తగ్గేదేలే. ఆ పిల్లని కోడలను చేసుకోవాలని మా అక్క తెగ డ్రీమ్స్ కంటుంది. ఆ డ్రీమ్స్ అన్ని కూలిపోయిన డ్యామ్ లాగా అయిపోయినట్టే. నాకెందుకో ఈ పిల్ల వెళ్లిపోవడానికి కాదు, బతిమాలించుకోవడానికి ఓవరాక్షన్ చేస్తుందేమో అనిపిస్తోంది. ఆ నోటి తనకి పుసుక్కుని జరిగిన జరుగుద్ది. రాధిక ఆగమ్మా, నువ్వు బయటికెళ్తే ఆ రౌడీల వల్ల నీకు ప్రాణహానుంది. పిచ్చి ప్రాణాలు పోయినా పర్వాలేదంటే, కానీ ప్రేమలు లేని ఇంట్లో అనుబంధాలు లేని మనుషుల మధ్య ఉండడం అంటే చచ్చిన శవంలా ఉండడమే. అమ్మ రాధిక, చేతుకున్న 5 వేళ్లు ఒకేలా ఉంటాయా? అలాగే ఇంట్లో ఉన్న మనుషులందరూ ఒకేలా ఉంటారా చెప్పు? ఫ్రస్ట్రేషన్ లో ఉన్న పులి తొక్కితే ఏమవుతుంది? ముట్టుకుని పేక్ కొరికద్దే. అరిగిపోయిన సామెతలు చెబితే అదే జరుగుద్ది. ఆగు రాధిక. మీరే కాదండి, మీ అబ్బాయి వచ్చి ఆపినా సరే నేను ఆగను. అంతే, నేను ఆగను. నన్నెవరూ ఆపలేరు. తగ్గేదేలే. నేను వెళ్ళిపోతా. రాధిక, ఎంత చెప్పినా ఈ అమ్మాయి వినడం లేదు. ఏం చెయ్యాలి? ఈ అమ్మాయి వెళ్ళిపోతే కార్తీక్ ఏమంటాడో ఏమిటో. కార్తీక్, 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 కార్తీక్. ఏమైందమ్మా? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? కార్తీక్, రాధిక ఇంట్లోంచి వెళ్ళిపోతుందిరా. ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటమ్మా? నువ్వు కోపడ్డావని బాధపడింది, అందుకే వెళ్ళిపోతోంది. నేనెంత చెప్పినా ఎంత ప్రయత్నించినా ఆగలేదు. తనకేమన్నా పిచ్చా? ఆ దండపాణిగాడు ఇంకా దొరకలేదు. రాధిక కనిపిస్తే చంపేస్తాడు. తనకి ప్రాణహాని ఉందని తెలుసు కూడా తను ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది? ఛే! నేనొచ్చి 1 మినిట్ అయింది. సార్ వారు ఇంకా రావట్లేదేంటి? వస్తాడు నా రాజు ఈ
రాజు వస్తాడు నెల రాజు ఈ రోజు అని మనసులో పాట పాడుకుంటూ ఆవేశంగా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. బాబోయ్, కొంపదీసి రారా ఏంటి? అది సార్ వారి బండే. ఎస్ ఎస్ వస్తున్నారు. సార్ వారు కాదా? చూస్తుంటే రారేమో అనిపిస్తుంది. వెనక్కి వెళ్ళిపోతే లోకమైపోతాను, ఇంటికి వెళ్ళిపోతే దిగులుతో వీక్ అయిపోతాను. ఓ మై కృష్ణ, ఏంటయ్యా నన్ను ఇలా రోడ్డును పడేసి పెద్ద సోప్లా పడేశావు. ఈ గుండెకి తెలుసు కృష్ణ, నా గుండెల్లో ఉన్న నువ్వు నా కోసం ఖచ్చితంగా వస్తావని. రాధిక, వచ్చి బండెక్కు. అత్తగారు, మీరు కూడా కూర్చోండి. ఏమన్నా? కూర్చోమని చెప్పాను. అది కాదు, ఏమని పిలిచావని అడుగుతున్నాను. ఆంటీ గారు అని పిలిచాను. కాదు కాదు, అత్తగారు అని పిలిచావు. అవునండి, నేను ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ సీన్ లోనే చెప్పాను కదా, సాక్షాత్తు మా మేనత్తలా ఉన్నారు, అందుకే నాకు తెలియకుండానే ఆ పిలుపు వస్తుంది అని. అర్థం చేసుకోకుండా హార్ట్ అటాక్ వచ్చినట్టు ఏమన్నావు ఏమన్నావు ఏమన్నావని అంత షాక్ రియాక్షన్స్ ఇస్తున్నారేంటి? రాధిక, నీకప్పుడే చెప్పాను కదా, నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలు. థ్యాంక్ యూ అత్తగారు. భోజనం ప్లేట్లో ఉంది, నా ఫేస్లో కాదు. అంటే మీరు మనస్ఫూర్తిగా తింటున్నారా లేదంటే మొక్కుబడిగా తింటున్నారా అని చూస్తున్నా. చేత్తో తింటున్నాను, తిను. సార్ వారు చూసారా, డైనింగ్ టేబుల్ కుటుంబ సభ్యులందరితో నిండిపోతే మనసులు సంతోషాలతో నిండిపోతాయి. నోరు మూసుకుని తిను. అవును, అంటే అన్నానంటారు గాని నోరు మూసుకుని ఎలా తింటారండి? సో సార్, ఆ దండుపాణిగాడు ఇక్కడే ఉన్న దాబాలో మందు తాగుతున్నాడని ఈ ఏరియాలో ఉన్న మన ఇన్ఫార్మర్ ఫోన్ చేశాడు సార్. వాడిని అరెస్ట్ చేయడానికి మనకిదే మంచి అవకాశం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. అలాగే సార్. నువ్వు ఇటెళ్ళు సార్, నేను ఇటెళ్తాను. అలాగే.
నుండి తప్పించుకోలేవు. ఈ రోజు నీ స్టోరీకి ఎండ్ కార్డు పడాల్సిందే. సార్ ఒరేయ్! రాయ్ ఆగు! రాయ్ రాయ్ ఆగరా! రాయ్ రాయ్ రా! ఎక్కడికి రా! సార్ ఫోన్ వచ్చింది, ఇప్పుడే వస్తాను. హలో 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 నారాయణ, నిన్ను రాధికని మాట్లాడుతున్నాను. ఎవరు? సినిమా హీరోయిన్ రాధిక గారా? ఏయ్, నువ్వు పెద్ద మెగాస్టార్ చిరంజీవి అని నీకు సినిమా హీరోయిన్ ఫోన్ చేస్తుందా? నేనయ్యా సార్ వారి రాధికని. నువ్వా తల్లి? చెప్పమ్మా. చెప్పడానికి ఏం లేదులే కాని సార్ వారితో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వవా? సారు వారికి ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా. సార్ ఇప్పుడు మాట్లాడడానికి కుదరదు. ఏమయ్యా, నీది గుండా లేదంటే బండా? నువ్వు అసలు మనిషివేనా? నీకు మానవత్వం, దయ్యాజాలి ఏం లేవా? నువ్వు అన్నం తింటున్నావా లేదంటే ఇడ్లీ దోశలు తింటున్నావా? చల్లటి కూల్ డ్రింక్ తాగితే సరిపోదయ్యా, చల్లటి మనసు కూడా ఉండాలి. సార్తో మాట్లాడాలని చెబుతుంటే కాదు కూడదని కబుర్లు చెప్తావా? నేను కాని అక్కడికి వచ్చాననుకో, నీ తల బద్దలు కొట్టి అదే హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ చేస్తాను. రంగులతో బొమ్మలు వేస్తానని నన్ను సాఫ్ట్ అనుకుంటున్నావేమో. తేడా వస్తే రంగు పడుద్ది. నువ్వు సార్తో ఫోన్లో మాట్లాడాలి, అంతే కదమ్మా? సార్కి ఫోన్ ఇస్తాను, ఉండు. ఇదేదో ముందే చేయొచ్చు కదా. నీకు ఇన్ని తిట్లొచ్చని తెలియదు కదమ్మా. 2-3 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సార్, మెడిసిన్స్ ఏమీ అక్కర్లేదు. మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? మీ రాధిక సార్. ఏయ్, నా రాధికేంటి బుద్ధి లేకుండా? అంటే నా ఉద్దేశం మీ ఇంట్లో ఉంటున్న రాధిక అని. ఏడ్చావులే, ఆర్టిస్ట్ రాధిక అని చెప్పొచ్చు కదా. ఇలా ఇవ్వు. హలో సార్ వారు, మీకెలా ఉంది? మీకేం ప్రమాదం లేదు కదా? క్షేమంగానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నాను. మీ మీద దాడి జరిగిందని తెలియగానే ఈ గుండెల్లో ఏదో తెలియని కలవరం. ఆగిపోతుందేమోనన్న బాధ. మీకు ఎలా ఉందో ఏంటోనని ప్రాణం విలువలాడిపోతుంది సార్ వారు. రాధిక, నేను క్షేమంగానే ఉన్నానని చెప్తున్నాను కదా. కాసేపట్లో ఇంటికి వస్తున్నాను. అమ్మని టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పు. వదినే వచ్చావా? సారీ వదినే, నా పిల్లం దగ్గర నుంచి తప్పించుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఏంటి ఓం బాబు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వదినే, రైటర్ ఒకటి రాస్తే డైరెక్టర్ ఇంకోటి తీసినట్టు మనం ఒకటి ఊహించుకుంటే రివర్స్ లో ఇంకోటి జరుగుతుంది వదినే. ఏం జరిగింది? ఆ కార్తీక్ కృష్ణ రాధికని ప్రేమిస్తున్నాడంట. నీకేమన్నా పిచ్చా?
బ్రెయిన్ సరిగ్గానే పనిచేస్తుందా నీకు? కార్తిక్ ని పెళ్లి చేసుకోమని వాళ్ళమ్మ ఏడుస్తున్నా సరే ఒప్పుకొనివాడు ఆ పిల్లని ఎలా ప్రేమిస్తాడు? వదినాయ్, దోమ కుట్టడానికి ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు వదినాయ్. కార్తీకు రాధికని టన్నులు టన్నులు ప్రేమిస్తున్నాడు వదినాయ్. ఇది అక్షరాల నిజం వదినాయ్. అంత బలంగా ఎలా చెప్తున్నావు? ఎలా అంటే కార్తీక్ తనని ప్రేమించనాడని, అందుకే తనని ఇంటికి తీసుకొచ్చాడని ఆ రాధిక చాలా బలంగా బల్లగుద్ది చెప్పింది. వదినాయ్, ముళ్ళు గుచ్చుకున్నప్పుడే తీసేయాలి, ప్రేమ పుట్టినప్పుడే చంపేయాలి వదినాయ్. లేదనుకో పరిస్థితులు చెయ్యి కాలు దాటిపోతాయి వదినాయ్. నా కూతురి ప్రాణాలు పోవడానికి కారణమైన కార్తిక్ ని జీవితంలో సంతోషంగా ఉండనిస్తానా? వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా? వదినాయ్, ఆ రాధిక అసలే చాలా ఖతర్నాక్ పిల్ల ఉంది వదినాయ్. వాళ్ళ ప్రేమని మనం వెంటనే చంపేయలేదనుకో, ఆ రాధిక నాకు ఏకుల నీకు ఏకే పార్టీ సింహంలా తయారవుద్దు వదినాయ్. ఆ పిల్ల ఇంటి అడ్రస్ తెలుసా? తెలుసు, ఇప్పుడే మెసేజ్ చేస్తానుండు. అవును, ఏ అడ్రస్ ఎందుకు వదినే? ఎందుకో, ఏం చేస్తానో, ఎలా నరుక్కొస్తానో రేపు నువ్వే చూస్తావు కదా. త్వరగా నరికే వదినే. ఈ విషయాన్ని సిల్లీగా తీసుకుంటే మనం లిల్లీ పూలైపోతాం వదినే. నువ్వెంతకీ డోరు ఓపెన్ చేయకపోయేసరికి ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటావని ఎంత భయపడిపోయామో తెలుసమ్మా. అవును రాధిక, ఉన్నట్టుండి నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావో నాకు అర్థం కావడం లేదు. ముందుగా మీ పర్మిషన్ లేకుండా సెల్ఫ్ లో ఉన్న మీ డ్రెస్ తీసుకున్నందుకు సారీ. అదేం పర్లేదమ్మా, ముందు విషయం చెప్పు. విషయం కాదు అత్తగారు, విశేషం. విశేషమా? టైం 12 అయిందా? ఈ రోజు నా బర్త్డే. ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా. అదే చల్లని మనసుతో మీరు మామగారు నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. థ్యాంక్ యూ రాధికమ్మా. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ కమ్మా. అది కదమ్మా, నీ బర్త్డే విషయం మాకు ముందే చెప్పుంటే గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసేవాళ్ళం కదా. మీరు ఆశీర్వదించారు, అంతకంటే గ్రాండ్నెస్ ఇంకేముంటుంది? సరే, నువ్వు మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. కొమ్మా, నువ్వురా. మీరు రండి. ఏంటి బాబాయ్, ఏదో సీన్ ఊహిస్తే ఏదో జరిగిందని ఏడుస్తున్నట్టున్నారు. అవును, చిచే, నేనే ఊహించలేదు. పిన్ని, మీ ఆయన కొడితే నువ్వు చచ్చిపోతావా? నేనెందుకు చచ్చిపోతాను? డోంట్ కేర్ అని ఎంచక్క బిర్యానీ తింటాను. నేను కూడా సేమ్ టు సేమ్. పతిదేవా, ఈ పిల్ల మాటల్లోని మీనింగ్ నీకర్థమైందా? కార్తీక్ ని అప్పుడే మొగుడనేసుకుంటుంది. నీకు అర్థం కావాల్సిన విషయాలు అర్థం కావు కానీ ఇలాంటివి బాగా అర్థమవుతాయి. తనని కొట్టడం తప్పే, కానీ ఏం చేయను. నీ మీద ప్రేమ నాతో అలా చేయించింది. పల్లవి, నీతో ప్రేమలో ఉన్నప్పుడు కళ్ళు మాట్లాడేవి. ఇప్పుడు
కన్నీళ్లు మాట్లాడుతున్నాయి. నేను ఈ దగ్గరకు వచ్చేంత వరకు నాకు ఈ బాధ దూరం అవ్వదు పల్లవి, దూరం అవ్వదు. అమ్మకుటి చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ పెన్కుటి. థ్యాంక్ యూ అమ్మకుటి. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. పెన్కుటి, మేం కేక్ తీసుకుని డైరెక్ట్ గా అక్కడికే వస్తున్నాం. వద్దమ్మా వద్దు, ఇక్కడ వాతావరణం చాలా హాట్ గా ఉంది. ఎండాకాలం కదే, వాతావరణం వేడిగానే ఉంటుంది. ఏసీ వేస్తే కూల్ గా ఉంటుంది. అది కాదమ్మా, ఇప్పుడు నేను కేక్ కట్ చేయకపోతే కేకులేం అలగవులే. మేం అలుగుతాం. ఈసారి నీ బర్త్డే మీ అత్తగారింట్లో జరగవలసిందే, అంతే, తగ్గేదేలే. ఉంటాం. కాదు కాదు కాదు, వస్తున్నాం. బాయ్. కాదు అమ్మకుటి, పరిధిలో ఉండు, గీతలు గీసుకుని హద్దుల్లో ఉండు అని ఇందాకే సార్ వారు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ ఇంట్లో కేక్ కట్ చేస్తే ఏమనుకుంటారో ఏమో. హే కృష్ణ, ఏంటయ్యా ఈ పరిస్థితి?